హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా ప్రతి యూట్యూబర్ అంటే కొత్తగా చేసుకున్న యూట్యూబర్స్ అందరూ కూడా చేసే మిస్టేక్స్ కొన్ని తెలుసుకున్నాం. వాటిని రెక్టిఫై చేసేందుకు ప్రయత్నం చేద్దాం. ఈవెన్ నేను కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. మెయిన్ మనం ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు సెల్ఫీ మోడ్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం మన ఫేస్ మనం చూసుకుంటూ మాట్లాడతాం కదా, అలా కాకుండా లెన్స్ని చూడండి. అప్పుడు మనం ఎవరైనా మన వీడియో చూసేటప్పుడు కూడా వాళ్ళ వైపు చూసి మనం మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, వాళ్ళకి ఒక ప్లెజెంట్ ఇంప్రెషన్ కూడా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు లెన్స్ని మాత్రమే చూసి షూట్ చేయండి. మీ ఫేస్ని మీరు చూస్తూ షూట్ చేయొద్దు. అది ఒక్కటి మీరు రెక్టిఫై చేసుకోగలిగితే కొంచెం మన వీడియోకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి, మనం వీడియో షూట్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ క్లోజ్గా పెట్టి చెప్తూ ఉంటాం, అంటే మనం ఏదైనా కన్వే చేయాలనుకున్నప్పుడు. అలా కాకుండా కొంచెం లాంగ్గా పెట్టుకోండి, అంటే ఈవెన్ ఇక్కడి వరకు మీకు ఫోటో కనిపించేలాగా పెట్టుకోండి. తర్వాత మీరు చెప్పే ప్రజెంటేషన్ ఏదైనా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేలాగా చూసుకోండి. చాలా డల్గా ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది. మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటారో అది కాన్ఫిడెంట్గా చెప్పండి. ఆ మ్యాటర్ అన్లెస్ అంటే అది మీకు కరెక్ట్గా దాని గురించి బాగా గ్రిప్ ఉన్నట్లయితే కాన్ఫిడెంట్గా చెప్పండి, ఎనర్జెటిక్గా చెప్పండి. ఏదైనా ఎనర్జెటిక్గా చెప్పినప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది అనమాట, చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది కూడా మనం చాలా వరకు పాటించమన్నమాట. ఏదో వీడియో చేయాలి, ఈ ప్రజెంటేషన్ అయిపోయింది, ఏదో టిప్ చెప్పాం అయిపోయింది అన్నట్లు ఉంటాం కదా. కానీ ఎనర్జెటిక్గా నేను చాలా వీడియోస్ కొత్త ఫ్రెషర్స్ కూడా చూస్తూ ఉంటాను, వాళ్ళ ఛానల్ చెక్ చేయమన్నప్పుడు, కానీ అంత ఎనర్జెటిక్గా ఉండదన్నమాట. సో అది యాడ్ చేసుకోండి మీ ఛానల్లో. ఏదైనా సరే మీరు చాలా ఎనర్జెటిక్గా చెప్పండి, ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేయండి. ఎక్కడైనా వెళ్ళొచ్చి ఉంటాం, టైర్డ్ అయిపోయి ఉంటాం, ఆ టైర్డ్నెస్లో అస్సలు వీడియోస్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కడైనా బయట వెళ్ళి వచ్చినప్పుడు టైర్డ్గా ఉన్నప్పుడు వీడియోస్ ప్రజెంటేషన్ అనేది సరిగా రాదనమాట. సో మొత్తం ఆ రెస్ట్లెస్ అనేది మన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంత ఎనర్జెటిక్గా చెప్పినా కూడా ఆ టైంలో మన ఫేస్ అనేది వాళ్ళకి కన్వే చేస్తుంది అనమాట, వీళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉన్నారు అనేది. అదొకటి మీరు కూడా పాటించగలిగితే అది కూడా మీ వీడియోస్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది. నెక్స్ట్ వచ్చేసి, మనం చాలామంది కొత్త యూట్యూబర్స్ చేస్తున్న పని కూడా, ఈవెన్ నా ఛానల్లో కూడా చాలా లింక్స్ వస్తుంటాయి, సబ్ టు సబ్ అనమాట. అది మిమ్మల్ని మేము సబ్ చేసుకుంటాం, మమ్మల్ని మీరు సబ్ చేసుకోండి అని. యాక్చువల్గా అది అసలు యూజ్ చేయొద్దండి. అది యాక్చువల్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా అది కరెక్ట్ వర్డ్ కాదు. అందువల్ల ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి, చాలా మంది చేస్తుంటారు, వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, సో మన ఛానల్ అనేది రికగ్నైజ్ అవుతుంది అక్కడ, తర్వాత ఆ ఛానల్ కామెంట్ చూసి మనల్ని సబ్ చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి మీరు వీడియోస్ చూడండి, తప్పులేదు. ఎందుకంటే మనకు అందరికి కూడా అన్ని నాలెడ్జ్ ఉండదు కదా. సో ఇప్పుడు నా వే ఆఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, నా వే ఆఫ్ స్టైల్లో నేను వీడియోస్ చేస్తుంటాను. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అవన్నీ మీరు చూస్తూ అబ్జర్వ్ చేయండి అనమాట. కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు, కొన్ని ఛానల్స్ అంటే మీకు ఏదైతే మనసుకు బాగా నచ్చుతాయో, అంటే వీళ్ళు బాగుంది, కొన్ని మనం వీడియోస్ చూడంగానే చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. నేను ఈ మధ్య ఒక వంటల ఛానల్ చూశాను, నాకు నేమ్ గుర్తులేదు, కానీ ఎంత బాగుంది తెలుసా ప్రజెంటేషన్ అయితేనేమి, ఆ క్లీన్, అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చాలా క్లీన్గా పెట్టుకోవడం అయితేనేమి, ఎక్కడ ఏం కావాలో అది మాత్రం చూపించడం అయితేమి, అంటే ఎక్కువ అన్నెసరీగా మనం అది ఇది చూపించకుండా ఆ వీడియో అంతా కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది ఒక్కొక్కసారి, అలా ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసింది అనమాట. సో అలాంటి ఇదన్నమాట, మీరు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ వీడియో అనేది ఇంప్రూవ్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుందన్నమాట, పక్కన వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు. అంటే మిమ్మల్ని కాపీ కొట్టమని కాదు, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, అంటే ఏ టాపిక్స్ మీద చేస్తున్నారు, సేమ్ టాపిక్ కూడా మీకు ఒకవేళ నేను ఒక టాపిక్ తీసుకున్నాను అనుకోండి, దాని మీద నేను చెప్తూ ఉంటాను, కానీ అదే కాదు కదా, ఒక 10 పాయింట్స్ నేను చెప్పాను అనుకోండి, మీకు ఇంకా చాలా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు అనే ఒపీనియన్ మీకున్నా కూడా, మీకు ఇంకా టాలెంట్ ఉంటే మీరు దాన్ని సేమ్ వీడియో కూడా మీరు ఇంకా బాగా ఎఫెక్టివ్గా కూడా చేయొచ్చు అనమాట. అందువల్ల ఎక్కువ మీరు వీడియోస్ చూస్తుండండి. ఈవెన్ మీకు హిందీ వస్తే హిందీ ఛానల్స్ కానీ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ఛానల్స్ కానీ చూస్తూ ఉండండి. ఎలాగా ఉంది వాళ్ళ ప్రజెంటేషన్, ఎలాగా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా సబ్ టు సబ్
ఇలా చేసే బదులు ఆ టైంని మీరు దీనికి కేటాయించండి. సో ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం టైటిల్. చాలామంది కొత్త యూట్యూబర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ముందు వాళ్ళ నేము అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మీ టెక్ అనుకోండి, నిమ్మీ టెక్ అని చెప్పి పెట్టి తర్వాత స్లాష్ ఇచ్చి తర్వాత వీడియో నేమ్ పెడతారు. చాలా వరకు కొంతమంది అయితే ముందు వీడియో నేమే పెడతారనుకోండి. అంటే పెట్టే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది. మీరు ఎప్పుడు కూడా ఏదైతే వీడియో మీరు చేస్తారో ఆ వీడియో అనేది టైటిల్లో ఫస్ట్ పెట్టండి. తర్వాత మీరు వీడియో చేసేటప్పుడు స్టార్టింగ్లో ఈవెన్ నేను కూడా ఇంతవరకు అది ఫాలో అవ్వలేదు, ఇంకా మీద ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్, మన ఛానల్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు చాలామంది లెంతీగా చాలా మ్యూజిక్ పెట్టేసి చాలా లెంతీగా పెడతారనమాట. అంటే ఆల్మోస్ట్ 1 minute కూడా ఇంట్రడక్షన్ వీడియోస్ ఉంటాయి. వెల్కమ్ టు నిర్మలా ఛానల్ సో అండ్ సో అని మ్యూజిక్స్ అవన్నీ పెడుతుంటారు కదా. అవి వీలైనంత వరకు మీరు తగ్గించండి. అంటే 10 seconds 15 seconds వచ్చేలాగా మినిమైజ్ చేసుకోండి. ఎందుకంటే అది చాలామందికి బోర్ కొడుతుంది. అంటే ఒక వీడియో అయితే పర్వాలేదు, కానీ మనం డైలీ చేస్తూ ఉంటాం కదా, చేసేటప్పుడు అబ్బా డైలీ ఇది చూడాలనా అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు మినిమైజ్ చేయండి అది. తర్వాత ఆ ఛానల్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత మీరు ఆ ఛానల్లో ఏ వీడియో అయితే చేశారో ఆ వీడియో గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోలో ఒక బిర్యానీ చేశాను, తర్వాత ఏదైనా మేకప్ టిప్స్ ఏదైనా చెప్పాను, ఇంకేదైనా క్లీనింగ్ చేశాను, ఒకే వీలాగ్లో చేశాను అనుకోండి. అప్పుడు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేసామో చూసాం, జస్ట్ బ్రీఫ్గా దాని గురించి చెప్పి నెక్స్ట్ టిప్ గురించి చెప్పి నెక్స్ట్ అంటే మన వీడియోలో ఏమేమి ఉంది అనేది ముందే ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నట్లయితే, సో ఒకవేళ కొంతమందికి ఆ 3 క్లిప్పుల్లో ఏదైనా ఒకటి యూజ్ అవ్వచ్చేమో, అంత చూసేదానికి ఒకవేళ పేషెన్స్ లేకపోతే జస్ట్ ఆ పర్టికులర్ టాపిక్ వెళ్ళిపోతారు. సో 1 by 1 మీ వీడియోలో ఏమేమి ఉంది అనేది మీరు ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. అప్పుడు అది ఈజీ అవుతుంది చూసే వాళ్ళకి కూడా. అదొకటి మీరు నోట్ చేసుకోండి. ఈ టిప్లో మీకు అది 100% యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మనం వీడియోస్ చాలా చేస్తుంటాం. చాలామంది కొత్త వాళ్ళు ఏమంటారంటే ఒక 10 వీడియోస్ 15 వీడియోస్ అలా టకటకని చేసి పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ చేసి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు త్వరగా మన ఛానల్ వ్యూస్ అన్నీ ఎక్కువ వచ్చేసేయాలి, తర్వాత మన ఛానల్ త్వరగా మానిటైజ్కి వెళ్ళిపోయాలి అనే క్రమంలో అన్నీ కూడా ఫాస్ట్గా లోడ్ చేసేస్తుంటారు. అంటే పర్ డేకి 3 వీడియోస్ 2 వీడియోస్ 5 వీడియోస్ అలా కూడా చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎప్పుడైనా కూడా ఒక మన ఛానల్ అనేది ఒక మంచి పాత్రలో వెళ్ళాలి అంటే కొన్ని మనం ఫాలో అవ్వాలి. సో మీరు ఒక్క రోజుకి ఒక వీడియోని పోస్ట్ చేయండి. ఒక వీడియోకి గ్యాప్ అట్లీస్ట్ ఒక మినిమం గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి. ఒక 10 hours 12 hours 5 hours 6 hours మినిమం గ్యాప్ అయితే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. తర్వాత ఉన్న రోజులు ఒక 10 వీడియోస్ పోస్ట్ చేసేసి లేని రోజు ఒక వీడియో పోస్ట్ చేసి అలా చేయొద్దు. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో వీడియోస్ మనం ఎక్కువ ఒకేసారి పోస్ట్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్స్కి ఎక్కువగా నోటిఫికేషన్ వెళ్తాయి. 4-5 నోటిఫికేషన్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది చూడాలో అర్థం కాదు. ఓ 4-5 ఇన్ని చూడాలా అని అనుకుంటారు. అది కూడా మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అందువల్ల ఫ్రెండ్స్ మీరు డైలీ ఒక్క వీడియో మాత్రమే లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 2 వీడియోస్ చేయాలంటే కూడా మీరు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేయండి. చూసే వాళ్ళకు కూడా అది ఇంట్రెస్ట్ ఉండదు, విసుగు బోర్ కొడుతుంది అనమాట. అదొకటి కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఏ వీడియోస్ లేవు అనుకుంటే అట్లీస్ట్ లైవ్ చేయండి. లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటరాక్షన్ పెరుగుతుంది. చాలామంది అనుకుంటుంటారు యాక్చువల్గా లైవ్ వల్ల మనకు అంత అడ్వాంటేజ్ అయితే తక్కువ అని చెప్పాలి. లైవ్ వైజ్ చూసినప్పుడు అంటే వ్యూ వైజ్ చూసినప్పుడు వ్యూస్ ఏం పెద్ద చూడరు, ఎవరు లైవ్ ఏంటి ఇంట్రడక్షనే కదా అని అనుకుంటారు. కానీ మీరు లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్తో మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఒక అఫెక్షన్ వస్తుంది, మనం అంటే వాళ్ళకి ఒక గౌరవం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం డైరెక్ట్గా లైవ్లో అయితే సమాధానం చెప్తాం కదా. కామెంట్లో కంటే కూడా లైవ్ వెంటనే మన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మనతో మాట్లాడిన ఫీల్ అయితే కలుగుతుంది. సో దానివల్ల కూడా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ మీద ఒక ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. అది మీరు నార్మల్గానే చేయొచ్చు, లేదా మీకు ఏ వీడియో లేనప్పుడు కూడా ఒక లైవ్ అనేది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు డైలీ కూడా వీడియోస్ పోస్ట్ చేసా కూడా లైవ్ అనేది ఏదో ఒక డేట్లో ఫిక్స్ చేసుకోండి. వీక్లీ 1 లేదా వీక్లీ 2 అనేది మీరు ఫిక్స్ చేసుకోండి.
వీక్లీ వన్స్ అయితే బెటర్ నాకు తెలిసినంత వరకు. వీక్లీ వన్స్ ఒక టైం ఫిక్స్ చేసి ప్రతి వారం కూడా మీరు ఆ టైంలో లైవ్ చేసేలాగా చూసుకోండి. వాళ్ళు కూడా మీ సబ్స్క్రైబర్స్ కూడా సో ఆ టైంకి ఫిక్స్ అయిపోతారు. సండే 3 o'clock, సాటర్డే 3 o'clock, 1 o'clock. సో ఆ టైంకి మనం డైరెక్ట్గా మనం వాళ్ళతో మాట్లాడేదానికి మనతో మాట్లాడేదానికి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా మీకు ఆ ఇంటరాక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీరు లైవ్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. సో ఎలాంటి వీడియోలు మీరు ఇష్టపడతారు. నార్మల్గా నేను నా లైవ్లో ఎప్పుడైనా అడిగినప్పుడు ఏం చెప్తుంటారంటే మేకప్ వీడియోస్ చేయండి, ఇది చేయండి, రొటీన్గా అంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే ఎక్కువ చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా ఈవెన్ చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కొన్ని డిఫరెంట్గా చెప్తూ ఉంటారు అనమాట. అవి మనం తీసుకొని సో దాని మీద మనం వీడియోస్ చేయగలిగితే సో అది కూడా మనం వాళ్ళు సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 10,000 సబ్స్క్రైబర్స్ మనం సాటిస్ఫై చేయలేం. కానీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల అట్లీస్ట్ వాళ్ళు చెప్పే వీడియోస్ మనం చేయగలిగినట్లయితే అవి కూడా కొంతమందికి నచ్చుతాయి అన్నమాట. అందరి థాట్స్ ఒకేలాగా ఉండవు కదా. సో మనది ఒక థాట్ ఉంటుంది, వాళ్ళది ఒక థాట్ ఉంటుంది. సో వాళ్ళకి ఒకటి నచ్చుతుంది, మనకు ఒకటి నచ్చుతుంది. సో అది కూడా మనం మ్యాక్సిమం అందరినీ కూడా సాటిస్ఫై చేసేదానికి ఈ లైవ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటరాక్షన్ కూడా మనకు పెరుగుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇంకొకటి మనం వీడియో షూట్ చేసేటప్పుడు చాలా వీడియోస్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొత్త వాళ్ళవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ వచ్చేస్తుంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఉండేటప్పుడు అంటే మన వాయిస్ ఉండేటప్పుడు ఏం చేయాలంటే మన వాయిస్ అనేది హైలైట్ అవ్వాలి. సో దాని వాల్యూమ్ మీరు ఎక్కువ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం కన్వే చేసేది బ్యాక్గ్రౌండ్ వాయిస్ డామినేట్ చేసేస్తుంటుంది. ఇప్పుడు నేను వాయిస్ చెప్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఓన్ సౌండ్ మ్యూజిక్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే సో మనకు ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఏ వీడియో చేసినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా లో వాల్యూమ్ అంటే జస్ట్ ఒక అడ్వాంటేజ్ లాగే ఉండాలి కానీ మన వీడియోకి అది డిసడ్వాంటేజ్ లాగా ఉండకూడదు అనమాట. సో చాలా లో వాల్యూమ్ పెట్టుకొని మీ వాయిస్ అనేది హై వాల్యూమ్లో పెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు లైటింగ్ చూసుకోండి. చాలామంది మాకు కిచెన్లో డార్క్గా ఉంది, సో ఇలానే వస్తుంది వీడియో అని చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏదైనా ఒక లైట్ అరేంజ్ చేసుకోండి. అక్కడ మ్యాక్సిమం డే లైట్లో అయితే బాగా వస్తుంది. నైట్ అయితే మొత్తం ఫోకస్ కూడా మీ ఫేస్ అంతా బ్రైట్గా ఉండేలాగా, బ్యాక్గ్రౌండ్ అంతా బ్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇది కూడా నా వీడియోస్లో కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. మెయిన్ ఒకటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకటి మీరు లైటింగ్ చూసుకోండి. తర్వాత సౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్, చాలా వరకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఇన్ కేస్ మన ఇంటి పక్కన ఫర్ ఎగ్జాంపుల్ మేము రోడ్డు పక్కన ఉన్నాం అనుకోండి. నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న విండో కొంచెం ఓపెన్ అయినా కూడా ఆ సౌండ్స్ అనేది మనకు లాగేస్తుంది అనమాట. ఆ విధంగా మీరు ఆ సౌండ్స్ రాకుండా ఉండే విధంగా ప్లెజెంట్గా ఉండే రూమ్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో ప్రజెంటేషన్ అనేది చేయండి. అది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది మీ వీడియోస్కి. ఇంకా చాలామంది అనుకుంటుంటారు కెమెరానే ఉంటే బాగొస్తుందేమో అని. ఇప్పుడు అలా ఏం లేదు, ఫోన్లు కూడా చాలా క్లారిటీగా చాలా బాగున్నాయి. అందువల్ల ఏంటంటే మీరు కెమెరా మీద ఏం కాన్సన్ట్రేట్ చేయబడలేదు, మీరు ఫోన్లో కూడా నీట్గా తీయచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అట్రాక్షన్గా ఉంటే కూడా మనం చెప్పే ప్రజెంటేషన్ వదిలేసి బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి డిస్ట్రాక్షన్ అంటే ఏంటని. ఇప్పుడు మనం పూజ ఎదురుగా కూర్చోంది, మన టీవీలో పూజ ఎలా చేస్తుంది అని చెప్పేది కనిపిస్తుంది అనమాట. చాలామందికి నేను చెప్పేది వినేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏముందా అనేసి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా ఇది జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఇలా చేయమని చెప్పాను, ఎదురుగా కూర్చోమని చెప్పాను. ఇది కూడా మీరు చూసుకోవాల్సిన పాయింటే. చాలామంది బ్యాక్గ్రౌండ్లోనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు మన వాయిస్ వినడం మానేసి. అది ఒకటి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు కామెంట్స్, చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేశాను. చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోయి మనం వాటి మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఒక పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అది మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలానే ఉంటుంది. కానీ దాన్ని అలవాటై మనం రాటు తేలిపోతాం అనుకోండి, తర్వాత విషయం అది. కాకపోతే చాలామంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అవి అవసరం లేదు. ఎందుకంటే నెగటివ్ కామెంట్స్ కూడా మీరు కొంచెం పాజిటివ్గా, ఈవెన్ నేను కూడా థింక్ చేయను, ఇంకటి నుంచి థింక్ చేయాలనుకుంటున్నాను.
పాజిటివ్గా థింక్ చేయండి. చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేసినా కూడా అది కూడా మనకు అడ్వాంటేజ్ అవుతుంది. కొంతమంది మరీ వల్గర్గా చేస్తుంది, నీ ముఖం, నీ బొంద, అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు. అవన్నీ కాకుండా కొంతమంది మీ డ్రెస్ సెన్స్ బాగాలేదు అంటే మనం నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాం. డ్రెస్ బాగాలేదా, కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు ట్రై చేద్దాం, లేదా జ్యువెలరీ మనం వేసుకుంది ఆడ్గా ఉందా. చాలామంది ఓవర్ మేకప్ వేసేసి, నేను చాలామంది వీడియోస్ రీసెంట్గా కూడా చూస్తున్నాను, ఓవర్ మేకప్ అనమాట. అంటే అది మనం చూసినప్పుడు కూడా మనకు బాగా తెలిసిపోతుంది అనమాట, వీళ్ళు ఎక్కువ హెవీ మేకప్ వేస్తున్నారు అనేసి. సో అది కూడా మనకు ఒకలాగా ఉంటుందన్నమాట వీడియో చూసేటప్పుడు. అలా కాకుండా మీరు ఎవరైనా మేకప్ వేసుకొని వీడియో ప్రజెంట్ చేయాలనుకుంటే సింపుల్ మేకప్ చాలా ప్లెజెంట్గా ఉండేలాగా చూసుకోండి. చాలా సింపుల్ మేకప్ వేసుకోండి. మనమే సినిమా స్టార్లు కాదు, అక్కడే మనం ఏదైనా మూవీలో యాక్ట్ చేయట్లేదు కదా, జస్ట్ మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో సింపుల్గా మీకు మేకప్ వేసుకొని మీరు వీడియోస్ చేయాలనుకుంటే చాలా సింపుల్గా వేసుకోండి. ఈవెన్ లిప్స్టిక్ వేసుకునేటప్పుడు కూడా చాలా మైల్డ్గా వేసుకోండి. కొంతమంది వేసుకుంటారు రెడ్గా గాడిగా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా మన వీడియోకి మైనస్ అవుతుంది అనమాట. అది కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత మనం ఫైనల్గా చెప్పాలంటే మన వీడియోస్ అనేది కంటెంట్, నేను యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్లే కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. కంటెంట్ బాగా చూసుకోండి. వీడియో ప్రజెంటేషన్ మీరు ఒకవేళ మీకు అంతా మీరు చేసే వీడియో మీద అంత గ్రిప్ లేకపోతే మీరు ఒక నోట్స్ లాగా రాసుకోండి. నాకైతే అలవాటు లేదనుకోండి, నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, కొన్నిప్పుడు చెప్పాలనుకున్న పాయింట్స్, నేను ఒక 10 పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటే అందులో ఒక 2 or 3 మర్చిపోతూ ఉంటాను. అలా కాకుండా మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకొని పెట్టుకోండి. మీకు ఏదైతే మీరు ప్రజెంట్ చేయాలనుకుంటారో, ఒకవేళ మీరు ఫేస్ చేసిన ఏదైనా ప్రాబ్లం ఎవరికి రాకూడదు అనుకున్నా కూడా, ఏదైనా ఒక వీలాగ్లో మీరు యాడ్ చేయాలనుకున్నా కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో అది మీరు ఎక్కడో ఒక దగ్గర ప్రజెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఒక్క పాయింటే ఉంటుంది మనకు, అది దానికోసం వీడియో అవసరమా అనుకుంటాం, కానీ మీరు ఏదైనా వీడియోలో యాడ్ చేయొచ్చు అనమాట. అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. మన వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకున్న టిప్ అయితే మీరు అలా కూడా చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేస్తానని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని చెప్పేది మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఇంకొకటి, కామెంట్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ రెండు కూడా స్పోర్టివ్గా తీసుకోండి. చాలా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళైతే మన వీడియోస్ ఫుల్గా చూస్తారనమాట. సో ఆ విధంగా కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకొకటి, నెగిటివ్ కామెంట్స్ చేసేటప్పుడు మనం డిప్రెస్ అయిపోయి దాని గురించి ఓవర్ ఫీల్ అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది మన వీడియోస్ మీద పడుతుంది. మెయిన్ ఆ ఎఫెక్ట్ వీడియోస్ మీద పడకుండా ఉండాలంటే మీరు పాజిటివ్గా థింక్ చేసేది ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా టిప్స్ మనకు తెలిసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే ఇది చాలా లెంతీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో 100% మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.